ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునంతులరా, యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల సమయంలో ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పాస్టర్ పునీత్ కుమార్ అయినటువంటి నేను నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునంతులరా, ప్రతిరోజు కూడా మా పునీత్ కుమార్ చేజర్ల ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను. ప్రతి వీడియో ద్వారా కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను. ప్రభునంతులరా, విశ్వాసంలో సన్నగిల్లుతున్నప్పుడు, కృంగిపోయినప్పుడు, విశ్వాసంలో మనం ఎదగటానికి దారి తప్పి దేవుని మార్గంలో కాకుండా త్రోవ తప్పి మనం వెళుతున్నప్పుడు మన త్రోవలు మనం సరిచేసుకొని ఆయన మార్గంలో నడవటానికి ప్రభునంతులరా, వీటన్నిటిని బట్టి ఆ దేవాది దేవుడు ఈ సందేశాల ద్వారా తన సేవకుని బలపరుస్తూ వాడుకుంటూ మీ ముందుకు తీసుకొస్తూ ఉండగా సందేశాలు జాగ్రత్తగా విని ఆత్మీయ మేలులు పొందుకోవాలని, ఆశీర్వదించబడాలని ఒక దైవజనుడుగా మీకు నేను తెలియచేస్తా ఉన్నాను. ప్రభునంతులరా, మరి ఈ సందేశం ద్వారా ఈ దినం ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మిమ్మల్ని బలపరచడానికి మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో జాగ్రత్తగా ఆలకించి దేవుని మేలులు పొందుకోవాలని ప్రేమతో కోరుకుంటున్నాను. ఆదికాండం 45వ అధ్యాయంలో ప్రభునంతులరా 5-6 వచనాలు మనం ఒక్కసారి చూస్తే అక్కడ ఒక విలువైనటువంటి మాటలు రాయబడి ఉన్నాయి. యోసేపు చెప్తున్నటువంటి మాటలు ప్రభునంతులరా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. నేను చదువుతున్నాను, చూడండి. ఆదికాండం 45వ అధ్యాయం 5-6 వచనాలు. అయినను నేను ఇక్కడికి వచ్చినట్టు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడద్దు, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించును. 2 సంవత్సరముల నుండి కరువు దేశంలోనున్నది, సేద్యమైనను కోత అయినను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మల్ని ఆశ్చర్యముగా రక్షించి దేశంలో మిమ్మల్ని శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. 7వ వచనంలో ఈ మాట చూస్తా ఉన్నా. ఈ 3 వచనాల్లో ఈ మాటలను ఆధారం తీసుకొని ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్తాను ప్రియులారా. అదేంటి అంటే, మనల్ని భవిష్యత్తులో తన ఆశీర్వాదాలతో నింపి నడిపించడానికి, మనకి ఏది అవసరత ఉందో ఆ అవసరత తీర్చడానికి ఆ దేవాది దేవుడు ఇప్పుడు మనల్ని ప్రభునంతులరా కొన్ని ఇబ్బందుల గుండా, కొన్ని కష్టాల గుండా మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఆ విషయాన్ని మనం అక్కడ చూస్తున్నాం ప్రియులారా. యోసేపు జీవితాన్ని మనం చూస్తే అన్నదమ్ముల చేత కొట్టబడి, అన్నదమ్ముల చేత అమ్మివేయబడి, నాన్నకు దూరం అయిపోయి దేశం కాని దేశం వెళ్ళి అక్కడ చాలా భయంకరమైనటువంటి ఆ పరిస్థితుల్లో ఆ దేవాది దేవుడు కృప చూపించి ఆశీర్వదించి మళ్ళా చెరసాల్లో ఉంచి అక్కడి నుంచి రాజు ముందుకు తీసుకెళ్ళి రాజుకి కళభావం చెప్పి ఆ దేశానికి ప్రధానమంత్రి అయినట్లుగా మనం యోసేపు చరిత్రను చూస్తూ ఉన్నాం. సరే, ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఆ ఒడిదుడుకుల గుండా, కష్ట నష్టాల గుండా, ఇబ్బందుల గుండా, ఆ విధంగా కన్నీటి గుండా యోసేపును నడిపించుకుంటూ దేవుడు తీసుకెళ్ళి ప్రభునంతులరా ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచి ప్రభునంతులరా అనేక మందికి ఆశీర్వాదకరంగా, అనేక మందికి భోజనం పెట్టేవాడుగా యోసేపును నిలబెట్టాడు. ఆ సమయంలో అన్నదమ్ములు యోసేపు దగ్గరకు వచ్చారు, యోసేపు దగ్గర నిలబడ్డారు. ముందు వారు గమనించలేదు, తమ్ముడని వాళ్ళు మరి గుర్తుపట్టలేదు. యోసేపు గుర్తుపట్టాడు, వారికి భోజనం పెట్టాడు. సరే, అయిపోయిన తర్వాత అన్నదమ్ములు బాధపడుతున్నారు. తెలుస్తున్న తర్వాత, అయ్యో మా తమ్ముడే, అయ్యో మేము పొరపాటు చేసామే, మేము తప్పు చేసామే, ఇతను కొట్టాము, బావిలో పడేసాము, వ్యాపారస్తులకు అమ్మివేసాము, నాన్నకు దూరం చేసాము, చాలా చాలా ఇబ్బందులు పెట్టామే మన తమ్ములని వాళ్ళు బాధపడుతున్నప్పుడు యోసేపు చెబుతున్నటువంటి మాట అద్భుతమైనది పిల్లలు. ఎవరైనా ఆ స్థానంలో ఉంటే శిక్షించటమో కొట్టటమో చేస్తారు, కానీ దేవుని ప్రణాళికని ఎరిగి ఉన్నటువంటి యోసేపు ఈ అద్భుతమైనటువంటి మాట తెలియజేస్తూ ఉన్నాడు. మీరేం చింతపడొద్దనలరా, మరి మన అందరం బ్రతకటం కోసం, ఈ భవిష్యత్తులో మనం ఈ విధంగా జీవించటం కోసం, ఒక మొత్త ఆహారం తీసుకోవటం కోసం గతంలో నన్ను దేవుడు ఆ విధంగా నడిపించాడు. కాబట్టి దీని నిమిత్తం మీరేం బాధపడొద్దు, మీరేం చింతపడొద్దు, మీరేం కృంగిపోవద్దు, నేనేదో చేస్తానని భయపడొద్దు. ఇదంతా దేవుడు తన ప్రణాళికలో మనల్ని నడిపించుకుంటా తీసుకొస్తున్నాడు అని చెప్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునంతులరా, ఈ సమయంలో మీకు కూడా ఒక దైవజనుడిగా తెలియచేస్తూ ఉన్నాను. ఒకవేళ ఇప్పుడు మీరు కొన్ని కీడుల గుండా ముందుకెళ్తున్నారేమో, కొన్ని అవరోధాలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని కష్టాలు, కొన్ని ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు,
బాగా కృంగిపోయి ఉన్నారేమో, ఒక దైవజనుడిగా ఈ సమయంలో తెలియచేస్తా ఉన్నాను. భవిష్యత్తులో మిమ్మల్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండటానికి, అనేక మందికి దీవెనకరంగా ఉండటానికి, అనేక మందికి ఒక సాక్షిగా మీరు ఉండటానికి దేవాది దేవుడు ఈ సమయంలో మిమ్మల్ని ఈ పరిస్థితుల్లో నడిపిస్తున్నాడేమో. కృంగిపోకండి, నీరసించబాకండి, ధైర్యం తెచ్చుకోనండి. యేసేపు చెప్పినట్లుగా భవిష్యత్తులో మిమ్మల్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచటానికి, కీడు వెనుక మేలు దాచి ఉంచేటటువంటి దేవుడు ఈ కీడులో మిమ్మల్ని నడిపిస్తున్నాడు. రేపటి దినాన మీకు మేలు చేస్తాడు ఆయన. అనేక మందికి మీరు ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా దేవాది దేవుడు నడిపిస్తాడు. ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డలను ఆయన ఏమాత్రం విడిచిపెట్టాడు. బిళ్ళరా, ఆయన మీద నమ్మకాన్ని వదలొద్దు. ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగండి. ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి ఏమాత్రం కూడా కృంగిపోబాకండి, నీరసించకండి. ధైర్యంతో ముందుకు సాగండి, విశ్వాసంతో ముందుకు సాగండి. ఎదుగో మరి ఈ సమయంలో పరిశుద్ధాత్మ ప్రేరేపణతో తన సేవకుడిగా మీకు నేను తెలియచేస్తా ఉన్నాను. యేసేపు జీవితాన్ని తీసుకొని, ఆయన చెప్పినటువంటి మాటను తీసుకొని, ప్రభునంతులరా, మిమ్మల్ని తప్పకుండా ఒకానొక దినాన ఉన్నతమైనటువంటి స్థానంలో ఆయన నిలబెట్టి, ఉన్నతంగా మీ జీవితాల్లో కార్యాలు జరిగించి, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునంతులరా, యేసేపు ఆ పరిస్థితుల గుండా నడిచాడు కాబట్టే మరి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఐగుప్తు దేశంలో ఉన్నాడు. తండ్రిని పోషించుకున్నాడు, అన్నదమ్ములను పోషించుకున్నాడు, కుటుంబాన్ని కాపాడుకున్నాడు. ప్రభునంతులరా, కుటుంబానికి అండగా ఉన్నాడు, చక్కని కుటుంబాన్ని కలిగి ఉన్నాడు. ప్రభునంతులరా, దేవుడు అనేక విషయాల్లో అనేకమైనటువంటి మేలులు చేస్తూ యేసేపును నడిపించాడు. దేవునికి మహిమ. ఈ సమయంలో మనలను కూడా ఆ విధంగా నడిపించే దేవుడైనాడు భవిష్యత్తులో. కాబట్టి ఇందును బట్టి మీరేం చింతించక ధైర్యంతో ప్రార్థన చేసుకుంటూ ముందుకెళ్ళండి. ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి కృంగిపోక, భవిష్యత్తు మనదే. భవిష్యత్తులో దేవుడు బలమైనటువంటి కార్యాలు ఈ వీడియో చూస్తూ విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటున్నటువంటి మీ అందరి జీవితాల్లో జరిగిస్తున్నాడని ఒక దైవజనుడిగా చెబుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని విశ్వాసంలో బలపరిచి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.